మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న రఫరఫా అని మాట్లాడిన విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నేడు ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డైలాగులు సినిమా వరకే బాగుంటాయి, వాటిని ప్రజాస్వామ్యంలో దేశంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. భయం అయోమయం రెత్తెక్కించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇండైరెక్ట్ గా జగన్ కి ఒక రకంగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన సమావేశం లేదా ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. అక్కడ రఫరఫా అక్కడ ఉన్న పొట్టేల్ని నరికేస్తాం అన్న విధంగా మాట్లాడడం, అది అక్కడ చూపించిన పలువురు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ ఉన్న ఒక కార్యకర్తే ఆ ప్లకార్డులను పట్టుకున్నట్టుగా కూడా జగన్ కి తెలియజేశారు. అతనికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉందన్న మాదిరిగా తెలియజేశారు. అయితే అటువంటి తరుణంలో రఫా నరికేస్తాం అంటూ కూడా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, అక్కడ ఉన్న తగ్గేదే లే అంటూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలపై అయితే మాత్రం ఒక రకంగా దుమారమే లెగుస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై అయితే మాత్రం మండిపడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇండైరెక్ట్ గా తాజాగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు వాడి ఏదో ప్రజలను అయోమయంకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులు పట్టే విధంగా అయోమయానికి గురి చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జగన్ పై ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ధ్వజమెత్తిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రతి విషయం కూడా చాలా ఘాటుగా స్పందించారు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అనే విధంగా డైలాగులు అనేవి ఎక్కువగా ఉండేయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో అయితే మాత్రం కాస్త వీరిద్దరి మధ్యన మాటలు అనే కాస్త తగ్గిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మరలా ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న రఫరఫాకి సంబంధించి పుష్ప అనే విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ పుష్ప అనే ఎక్కువగా మాట్లాడుతూ తగ్గేదే లేంటూ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గడ్డం దగ్గర చేపెట్టుకుని ఈ విధంగా తగ్గేదేలే అన్న విధంగా, అంటే పుష్ప డైలాగులు కూడా చెప్పనప్పుడు పుష్ప డైలాగులే కదా అన్న మాదిరిగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం ఒక రకంగా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం, సినిమా డైలాగులను పెట్టుకుని పొట్టేళ్లను నరికేస్తామంటూ రఫరఫా అన్న విధంగా మాట్లాడడం, గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం సరైన చర్య కాదంటూ కూడా పలువురు పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై సీఎం కూడా స్పందించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆయనతో పాటు అనేక మంది నేతలు కూడా స్పందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక లేఖ ద్వారా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు సినిమాలకు మాత్రమే పరిమితం కావాలి, ఎలా పడితే అలా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తామంటే మాత్రం వారిపై చట్టం తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం ఈ లేఖ ఒక సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అయితే మాత్రం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన లేఖ ఏపీకి సంబంధించి అయితే మాత్రం సంచలనంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది.